మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, రాజిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి సిరికొండ నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎందరో త్యాగాల 60 ఏళ్ల కళను సాకారం చేస్తూ ఎందరో అమరవీరులు ఈ తెలంగాణ గడ్డమైన తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం, అలాగే తెలంగాణ మనకు ఎంత అవసరమో దానికి గుర్తించి దీనికి కంకణం కట్టుకొని పార్టీని ముందుకు నడిపించి ఇలా తెలంగాణ వచ్చి నీళ్లు నియమాలు నిధులు నియామకాలు ఉద్యోగాలు అన్ని బాగుంటేనే మన తెలంగాణ యువత బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు నడుము కట్టి ఒంటరిగా పోరాడి ఈరోజు తెలంగాణ తెచ్చి ఎన్నో ఫలితాలు అనుభవిస్తున్న ఈరోజు మనం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సిరికొండ బీఆర్ఎస్ తరఫున జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అమరవీరులకు వారి కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు పలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తేనే మన బతుకులు, లేకుంటే మనం ఆంధ్రుడి చేతి కింద బతకవలసిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కావాలి, లేకుంటే కేసీఆర్ సత్తుడు తెలంగాణ అచ్చుడనే ఒక ఉద్దేశంతో దీనితో చిత్తశుద్ధితోని పనిచేసి ప్రతి విలేజ్ సకల జనుల సమ్మె కావచ్చు, మరి అమరవీరుల త్యాగాలు కావచ్చు, వీళ్ళందరి ఫలితంగానే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కాబట్టి మనం ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఏడున్న తెలంగాణ ఏడికి వచ్చిందనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడున్నారు కొందరు దొంగలు, వాళ్ళ గురించి మరి స్వతంత్ర దినోత్సవం లెక్క కాబట్టి ఆ దొంగల గురించి తీయకుండా మరి మన టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి దానికి మన రూరల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు, ఆర్టీ చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో మరి యువ నాయకుడు ఇప్పుడు మనకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న జగనన్న గారి నాయకత్వంలో అందరినీ కలుపుకొని మునుముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మరి ఈ దొంగ నాటకాలను బట్టబయలు చేస్తూ మరి జగనన్న నాయకత్వంలో ఈ సిరికొండ మండలం ముందరికి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.